హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సిరీస్లో ఇరిగేషన్ డ్రాయింగ్లో మనకి సర్ప్లస్ స్ఫియర్ 3D వ్యూ, అట్లానే మనకి సర్ప్లస్ స్ఫియర్లో ఏమేమి కాంపోనెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నది మనం ఒక ప్రీవియస్ వీడియోలో చూసాము. ఆ లింక్ ఎవరైనా వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లానే ఐ కార్డ్ కూడా యాడ్ చేస్తాను, ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. సో అది చూస్తే మనకి ఈ డ్రాయింగ్ డెవలప్ చేయడం, ఇప్పుడు మనకి 2D డ్రాయింగ్ డెవలప్ చేస్తున్నాము, అది వేయడం మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో సర్ప్లస్ స్ఫియర్లో ఇప్పుడు మనము హాఫ్ ప్లానెట్ టాప్ అండ్ బాటమ్ చూద్దాం. హాఫ్ ప్లానెట్ టాప్ అండ్ బాటమ్ అంటే సగం ప్లాన్ ఏమో టాప్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, ఇంకొక సగం ఏమో ఫౌండేషన్ లెవెల్లో చూస్తే ఎలా కనిపిస్తుంది అన్నది మనము చూద్దాము. ఓకే, సో మనకి సర్ప్లస్ స్ఫియర్లో కాంపోనెంట్ పార్ట్స్ ఇలా ఉన్నాయి కదా. బండ్ ఉంటుంది, ఒక బండ్, అట్లానే మనకి బాడీ వాల్, దిస్ ఈజ్ బాడీ వాల్, దిస్ ఈజ్ అబుట్మెంట్, this is abutment, this is wing wall, this is return wall. ఓకే, సో మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్, ఇది అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ దిస్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ అనుకుంటే, డౌన్ స్ట్రీమ్ సైడ్ మనకి స్టోన్ యాప్రాన్ అనేది ఉంది, మనకి స్టోన్ యాప్రాన్. సో దీంట్లో ఉన్న కాంపోనెంట్ పార్ట్స్ ఇవే. సో ఇప్పుడు మనం ప్లాన్ వేయాలి కాబట్టి ఒకసారి టాప్ నుంచి చూస్తుంటే మనకి ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో ఇది అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్. ఓకే, సో మనకి టాప్ వ్యూ నుంచి చూస్తుంటే మనకి ఏదైతే మనకి బాడీ వాల్ ఉందో బాడీ వాల్ ఒక విడ్త్ కనిపిస్తుంది. అలానే మనకి బాడీ వాల్ ఇది స్లోపీగా ఉంది, అంటే మనకి ఇలా బ్యాటర్ వచ్చింది, అటు ఇటు బ్యాటర్ వచ్చింది. సో ఆ బ్యాటర్ వచ్చింది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఓకే, అంటే ఈ విడ్త్, బాటమ్ విడ్త్ డిఫరెంట్, టాప్ విడ్త్ డిఫరెంట్, కాబట్టి మనకి 4 లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి, ఈ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అలానే దాని కిందనున్న సీసీ బెడ్ కనిపిస్తుంది. ఓకే, అలానే మనకి ఇక్కడ అబుట్మెంట్ వచ్చేసరికి కూడా మనకి అబుట్మెంట్ టాప్ వ్యూలో చూస్తుంటే మనకి ఇలానే ఇదైతే మనకి విడ్త్ ఏదైతే ఉందో అదే విడ్త్లో మనకి ఇలాగా రిటర్న్ వాల్, వింగ్ వాల్ అండ్ రిటర్న్ వాల్ కూడా మనకి ఇలానే కనిపిస్తుంది. అదే మనకి బాటమ్ వ్యూలో కనుక చూస్తే, అంటే ఫౌండేషన్ లెవెల్ దగ్గర చూస్తే మనకి దీని యొక్క బాటమ్ విడ్త్ ఎంత ఉంది, టాప్ విడ్త్ ఎంత ఉంది, స్లోప్ ఎటువైపు వచ్చింది, దీని కింద సీసీ ఫౌండేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా బాటమ్ ప్లాన్లో మనకి కనిపిస్తాయి. అలానే మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ వైపు స్టోన్ యాప్రాన్ ఉంది, స్టోన్ యాప్రాన్ కనిపిస్తుంది. ఓకే, సో అట్లానే మనకి బండ్ కూడా మనకి ఒకవైపు అనేది బండ్ అనేది కూడా మనకి ఉంది. సో ఈ బండ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇలా 2:1 స్లోప్లో మనకి ఇది ఈ ఏదైతే మనకి వింగ్ వాల్ రిటర్న్ వాల్ మధ్యలో ఉన్న స్పేస్ని ఫిల్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మనకి ఈ పిక్చర్ కనుక మైండ్లో ఉంటే ఇప్పుడు మనం డ్రాయింగ్ వేయడం అనేది ఈజీ అవుతుంది. సో అందుకోసమే ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ని యూజ్ చేసుకుని మనం ఎట్లా 2D డెవలప్ చేయాలన్నది చూద్దాము. ఓకే, సో ఇది మనకి October, November 2017లో ఇచ్చారు ఈ క్వశ్చన్, మేబీ C09 స్కీమ్లో ఇచ్చినట్టున్నారు. సో డ్రా ద హాఫ్ ప్లానెట్ ఫౌండేషన్ అండ్ హాఫ్ ప్లానెట్ టాప్ ఆఫ్ సర్ప్లస్ స్ఫియర్ టు ఏ స్కేల్ ఆఫ్ 1:50 విత్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. స్కేల్ ఇక్కడ 1:50కి డ్రా చేయమంటున్నారు. సో ఏదైతే మనం ఇక్కడ వాల్యూస్ చెప్పుకుంటున్నామో దానిలో హాఫ్ వాల్యూస్ మీరు హాఫ్ వాల్యూస్కి వేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి హైడ్రాలిక్ పర్టికులర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం వేస్తున్న ప్లాన్లో హైడ్రాలిక్ పర్టికులర్స్ని మనము అంతగా యూజ్ చేయము, డైరెక్ట్గా మనం బాడీ వాల్ అనేది డ్రా చేద్దాం. బాడీ వాల్ లేదంటే వియర్ వాల్ అనేది డ్రా చేద్దాము. ఓకే, సో దీనికోసం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో లెట్ us say ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాము. ఓకే, లెట్ us say దిస్ ఈజ్ అ సెంటర్ లైన్. ఓకే, అట్లానే మనకి ఇలా కూడా ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాం, వర్టికల్గా కూడా ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ టాప్లో అప్ స్ట్రీమ్ అనుకుందాము, బాటంలో డౌన్ స్ట్రీమ్ అనుకుందాము. లెఫ్ట్ సైడ్ బాటమ్ ప్లాన్ డ్రా చేద్దాము, లెఫ్ట్ సైడ్ బాటమ్ ప్లాను, రైట్ సైడ్ టాప్ ప్లాన్ డ్రా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఏదైతే ఈ లైన్ ఉందో, ఈ సెంటర్ లైన్ ఉందో, సెంటర్ లైన్కి రైట్ సైడ్, ఈ సెంటర్ లైన్కి రైట్ సైడ్ నేను టాప్ వ్యూ డ్రా చేస్తాను, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాటమ్ వ్యూ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఏదైతే బాడీ వాల్ ఉందో బాడీ వాల్ విడ్త్ ఎంత ఉంది, విడ్త్ అట్ బాటమ్ ఈజ్ 1.2. ఫస్ట్ మనం బాటమ్ వ్యూ డ్రా చేద్దాము. సో ఇది మనకి సెంటర్ లైన్ నుంచి
మొత్తం విడ్త్ ఆఫ్ ద వియర్ వాల్ అనేది 1.2 మీటర్స్ ఉంది కాబట్టి సెంటర్ లైన్కి అటు 0.6 అండ్ ఇటు 0.6 వస్తుంది. సో 0.6లో మనం ఒక లైన్ని డ్రా చేసుకుందాం. మరి ఎంత లెంగ్త్ డ్రా చేయాలి? లెంగ్త్ బిట్వీన్ ద అబౌట్మెంట్స్ ఎంత ఉంది మనకి? 40 మీటర్స్. సో 40 మీటర్స్ ఇప్పుడు నేను డ్రా చేయాలి. సో కానీ 40 మీటర్స్ మనము షీట్ మీద డ్రా చేయాలంటే మనకి సరిపోదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా ఎక్స్టెన్షన్ చూపిస్తాం. అంటే మనకి కంప్లీట్గా వేయకపోయినా సరే మనం ఇలా ఎక్స్టెన్షన్ చూపిస్తే మనం ఇక్కడ కట్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు. సో సెంటర్ లైన్ నుంచి నేను ఒక మేబీ ఇది మనకి 40 మీటర్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఒక 10 మీటర్స్కి డ్రా చేయండి. ఓకే, సో 10 మీటర్స్కి డ్రా చేద్దాము. సో ఇప్పుడు మనకి స్పేసింగ్ ఎంత? 0.6 ఉండేలాగా స్పేసింగ్ తీసుకున్నాను. అట్లానే ఇది కూడా ఓకే, సెంటర్ లైన్ నుంచి అటు ఇటు కూడా నేను 0.6 స్పేసింగ్తో నేను డ్రా చేశాను. 0.6 స్పేసింగ్తో అటు ఇటు. సో ఇప్పుడు ఇది ఏమొచ్చింది నాకు? 1.2 మీటర్స్ విడ్త్ ఎట్ బాటమ్ ఉన్న బాడీ వాల్ అనేది వచ్చింది. అయితే మనకి విడ్త్ ఎట్ టాప్ ఎంత ఉంది? 0.6 ఉంది విత్ ఈక్వల్ బ్యాటర్ ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ 1200లో మనకి 600 మాత్రమే టాప్లో ఉంది. కాబట్టి మనకి టాప్లో ఏంటంటే సో ఇక్కడ ఒక 300 mm స్పేసింగ్లో, సో 600 కాబట్టి మనకి ఇటు 300 ఇటు 300 ఇంకొక డాటెడ్ లైన్ ఇస్తాం. ఓకే, ఇలానే ఇటు పక్క కూడా ఇంకొక డాట్ లైన్ ఇస్తాం. సో దీని ఉద్దేశం ఏంటంటే మనకి స్లోపింగ్ అనేది ఉంది అన్నమాట. సో ఈ 600 ఏమో విడ్త్ ఎట్ టాప్. ఓకే, ఈ 1200 ఏమో విడ్త్ ఎట్ బాటమ్ అన్నమాట. ఓకే, సో ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది? width of CC bed is 1.8 meter with equal offset on either side. సో మనకి ఇది 1.2 కాబట్టి 1.8 అవ్వాలి అంటే మనకి 600 mm డిఫరెన్స్ ఉంది. సో ఇటు 300 mm ఇటు 300 mm వచ్చేలాగా మనం CC బెడ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో CC బెడ్ కూడా మనము ఇప్పుడు ఏదైతే మనకి ఈ వింగ్ వాల్ ఈ బాడీ వాల్ ఏదైతే ఉందో ఈ బాడీ వాల్కి అటు ఇటు కూడా మనకి CC బెడ్ డ్రా చేసుకోవాలి. సో CC బెడ్ విడ్త్ ఎంత మనకి? ఆఫ్సెట్ ఎంత? 0.3. సో CC బెడ్ని డ్రా చేస్తాను. ఓకే, సో 0.3 మీటర్స్ ఉండేలాగా నేను CC బెడ్ని డ్రా చేశాను. ఓకే, సో ఇది వియర్ వాల్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వియర్ వాల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి వియర్ వాల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఏమొస్తుంది? వియర్ వాల్కి లెఫ్ట్ సైడ్ ఒక అబౌట్మెంట్ నుంచి కంటిన్యూస్గా మనకి వింగ్ వాల్ అండ్ రిటర్న్ వాల్ వస్తున్నాయి. సో ఇప్పుడు వీటినే మనము డ్రా చేయాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఇచ్చారు. CC ఫౌండేషన్ ఫర్ అబౌట్మెంట్, వింగ్ వాల్స్ అండ్ రిటర్న్స్ బోత్ ఆన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ షల్ బి ప్రొవైడెడ్ ఎట్ ద సేమ్ లెవెల్ ఎట్ దట్ ఆఫ్ CC ఫౌండేషన్ ఫర్ వియర్ వాల్. సో మనకి వియర్ వాల్కి ఏదైతే CC ఫౌండేషన్ ఇచ్చారో సేమ్ అలానే మనకి వింగ్ వాల్కి అబౌట్మెంట్కి రిటర్న్ వాల్ కూడా కంటిన్యూ అవుతుంది అని బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అని మనకి అక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఓకే, సో ఇది కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ బాటమ్ ప్లాన్ వేసాము. అదే సేమ్ వియర్ వాల్ మనకి టాప్లో కూడా వేస్తే మనకి ఏమవుతుంది? సో ఇక్కడ మనకి కనిపించేది ఏంటి? ఓన్లీ మనకి CC ఫౌండేషన్ ఇవేమీ కనిపించకుండా ఓన్లీ మనకి వాల్ యొక్క బాటమ్ అండ్ టాప్ మాత్రమే మనకి కనిపిస్తాయి. అంటే ఈ 1200 mm ఉండేది కనిపిస్తుంది. అట్లానే మనకి ఈ 600 యాక్చువల్గా మనకి 600 mm టాప్ కనిపిస్తుంది. అట్లానే మనకి ఈ స్లోపింగ్ ఒకటి, అంటే మనకి ఇలా లైన్స్ అనేవి ఇక్కడ క్లోజ్గా డ్రా చేయాలి. ఆ తర్వాత మనకి ఇలా కొంచెం దూరంగా డ్రా చేస్తాం అన్నమాట. సో ఇక్కడ స్లోప్ ఉన్న వైపు క్లోజ్గా లైన్స్ ఉంటాయి, తర్వాత మనకి దూరంగా డ్రా చేస్తాం. సో అంటే ఇప్పుడు మనకి స్లోపింగ్ అనేది ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఇలాగా మనకి ఈ టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. టాప్ వ్యూలో మనకి ఈ వియర్ వాల్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి అబౌట్మెంట్ డేటా చూస్తే మనకి విడ్త్ ఎట్ అబౌట్మెంట్ ఎంత ఉంది? 1.8 మీటర్స్. విడ్త్ ఎట్ టాప్ 0.6 meters, water face vertical and battered on earthen side. Length of abutment that is equal to width of tank bund is equal to 1.2. సో ఇప్పుడు మనకి 1.2 meters అంటే ఇదే కదా, ఏదైతే మనకి width ఆఫ్ ద ట్యాంక్ బండ్ ఉందో అంతే విడ్త్లో అంతే లెంగ్త్ ఆఫ్ ద అబౌట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఎట్ బాటమ్ ఈజ్ 0.8. సో ఇప్పుడు మనకి ఈ వియర్ వాల్ని కనెక్ట్ చేసుకునే మనకి అబౌట్మెంట్ అనేది ఉంటుంది. సో అబౌట్మెంట్ బాటమ్ విడ్త్ ఎంత ఇచ్చారు మనకి? 1.8. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి 1.8 మీటర్స్లో మీరు ఇంకొక పాయింట్ని మార్క్ చేసుకోండి. ఓకే,
అట్లానే మనకి ఇక్కడ కూడా ఈ ఇది కూడా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి 1.8లో ఒక పాయింట్ని మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఈ రెండు పాయింట్స్ని మనకి జాయిన్ చేస్తే ఇప్పుడు మనకి విడ్త్ ఆఫ్ ద అబట్మెంట్ అనేది వచ్చిందనమాట. సో ఇది విడ్త్ ఆఫ్ ద అబట్మెంట్ 1.8 మీటర్స్ ఉంది ఎట్ బాటమ్. టాప్లో మనకి 0.6 ఉంది, అది వాటర్ ఫేజ్ వర్టికల్గా ఉంది, మిగతా ఫేజ్ బ్యాటర్గా ఉంది. సో ఈ 600 mm అనేది ఈ 0.6 మీటర్స్ అనేది మళ్ళీ డ్రా చేద్దాము. సో ఇప్పుడు మనకి లెంగ్త్ ఆఫ్ ద అబట్మెంట్ దిస్ ఈజ్ 1.2 మీటర్స్, విడ్త్ ఈజ్ 1.8 మీటర్స్. సో ఇది మనం డ్రా చేసేసాం. అలానే మనకి కాంక్రీట్ ఆఫ్సెట్ అనేది 300 mm ఉంది. సో దీనికి కూడా మనకి 300 mm కాంక్రీట్ ఆఫ్సెట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, అలానే ఇటుపక్క కూడా అబట్మెంట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ టాప్లో చూస్తున్నాం కాబట్టి మనకి టాప్ విడ్త్ ఎంత ఉంది, 0.6 మీటర్సే ఉంది కాబట్టి ఓన్లీ ఆ 0.6 మీటర్సే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఓన్లీ 0.6 విడ్త్లో మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఓన్లీ 0.6 విడ్త్లో నేను ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. సో ఇదే మనకి అబట్మెంట్ అనేది అవుతుంది. అబట్మెంట్ ఒక టాప్ అనేది ఇదే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వింగ్ వాల్స్ అండ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రెండు కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి క్లియర్గా చూడండి, అప్ స్ట్రీమ్ సైడ్ ఏమి ఇచ్చారు, మనకి ప్రొజెక్టెడ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 meters ఫ్రమ్ ద బాటమ్ వియర్ వాల్, స్ప్లే ఈజ్ 1/5. సో ప్రొజెక్టెడ్ లెంగ్త్ ఎంత, 4 meters ఫ్రమ్ ద బాటమ్ వియర్ వాల్ యొక్క బాటమ్ నుంచి, అంటే ఇదే కదా మన వియర్ వాల్. సో ఈ వియర్ వాల్ యొక్క బాటమ్ విడ్త్ 1.2 meters ఇదే కదా. సో అప్ స్ట్రీమ్ సైడ్ కాబట్టి ఈ పాయింట్ నుంచి మనం డ్రా చేసుకుంటాం. సో ఈ పాయింట్ నుంచి ప్రొజెక్టెడ్ లెంగ్త్ ఎంత ఉంది, మనకి 4 meters ఉంది. ఈ పాయింట్ నుంచి ప్రొజెక్టెడ్ లెంగ్త్ 4 meters ఉంది. ఓకే, సో 4 meters ప్రొజెక్టెడ్ లెంగ్త్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత స్ప్లే ఎంత ఉంది, 1/5. అంటే ఇప్పుడు మనకి 400/5 వేయాలి, 4000/5 వేయాలి. సో ఇది 4 meters కదా, 4000 కదా, 4000/5 వేస్తే అప్పుడు మనకి స్ప్లే 1/5 అవుతుంది అనమాట. సో ఆ 1/5లో మనకి ఇది 800 డ్రా చేసుకుంటే 4000/5 వేస్తే 800 వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి మీరు ఇది 800 డ్రా చేసుకోవాలి. సో ఆ వచ్చిన పాయింట్ని మీరు మార్క్ చేసుకుని ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఇది 4000, ఇది 800, ఇది 4000 అనమాట. ఓకే, ఇది 4000, ఇది 800. సో ఇప్పుడు నాకు స్ప్లేయింగ్ అనేది వచ్చేసింది. ఓకే, సో స్ప్లే 1/5 అంటే ఎలా అయ్యాలో అర్థమైంది కదా. ప్రొజెక్టెడ్ లెంగ్త్లో స్ప్లే 1/5 కాబట్టి 4 meters/5 వేస్తే మనకి 0.8 meters వస్తుంది. సో ఇటు 0.8 meters, ఇటు 4000 meters మనం డ్రా చేసుకుని ఈ పాయింట్ను లొకేట్ చేసుకుని మనం ఇలా స్ప్లే అనేది డ్రా చేయొచ్చు. ఓకే, సో వన్స్ మనకి స్ప్లే వచ్చిన తర్వాత మనకి వింగ్ వాల్ ఫామ్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఎట్ ద బాటమ్ ఎంత ఉంది, 1.8 meters. ఎట్ ద జంక్షన్ విత్ ద abutment and rear face of wing wall gradually narrows so that the width at bottom is 0.9 meters at the junction with the return walls. Top width is 600 mm with water face vertical and battered on earthen side. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వింగ్ వాల్ యొక్క బాటమ్ విడ్త్ ఎంత ఉంది, ఇనీషియల్గా 1.8 meters ఉంది. అంటే ఇక్కడ మనకి అబట్మెంట్ విడ్త్ ఎంత ఉందో వింగ్ వాల్ యొక్క విడ్త్ కూడా 1.8 meters ఉంది ఇనీషియల్గా. కానీ గ్రాడ్యువల్గా మనకి ఇలా తగ్గుతూ వచ్చిందనమాట. ఎంతవరకు తగ్గింది అంటే 0.9 meters వరకు తగ్గింది. ఇక్కడ మళ్ళీ రిటర్న్ వాల్ వస్తుంది. రిటర్న్ వాల్ వచ్చే దగ్గర ఆ జంక్షన్ దగ్గర మనకి ఇది 0.9కి తగ్గిందనమాట. సో మనకి అది ఎలా డ్రా చేయాలి అంటే అది చెప్తాను. సో ఇక్కడ రిటర్న్ వాల్ కూడా మనం యాడ్ చేయొచ్చు. రిటర్న్ వాల్ ఎంత చెప్తారంటే అది 3200 ఉన్నట్టుంది. సరే అది మళ్ళీ వేద్దాము. సో డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా సేమ్ ఇలానే చేద్దాం చూడండి. సో డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎంత ఇచ్చారు, మనకి ప్రొజెక్టెడ్ లెంగ్త్ 5 meters ఉంది బాటమ్ వియర్ వాల్. సో మనకి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ పాయింట్ నుంచి మీరు 5 meters మార్క్ చేసుకోవాలి. ఓకే, సో 5 meters మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్ప్లే ఎంత ఇచ్చారు, 1/4. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 5000/4 వేయాలి, అంటే 1250. సో 1250 పాయింట్ని మీరు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 1250 పాయింట్ని మార్క్ చేసుకుంటే ఈ పాయింట్ లొకేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని కనుక జాయిన్ చేస్తే మీకు స్ప్లే అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ పాయింట్ని మీరు జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ని జాయిన్ చేయాలి. సో మీకు స్ప్లే అనేది ఫామ్ అయిపోయింది. వన్స్ స్ప్లే ఫామ్ అయిపోయిన తర్వాత మీరు వీటిని డిలీట్ చేసేసుకోవచ్చు, వీటిని అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అప్ స్ట్రీమ్ సైడ్ స్ప్లే ఏమో మనకి 1/5 ఉంది, డౌన్ స్ట్రీమ్ సైడ్ స్ప్లే వచ్చేసి 1/4 ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా బాటమ్ విడ్త్ ఎంత ఇచ్చారు, 1.8 meters ఇచ్చారు. అట్లానే మనకి
యూనిఫామ్ త్రూ అవుట్ ద వింగ్ వాల్ ఉంది. అంటే మనకి ఇక్కడ నుంచి కూడా చివరి వరకు కూడా మనకి 1.8 మీటర్సే యూనిఫామ్గా ఉంది. ఓకే, టాప్ విడ్త్ మాత్రం 600 కనిపిస్తుంది. ఫౌండేషన్ ఆఫ్సెట్ ఈస్ 300 mm. సో ఇలాగ మనకి ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రతి చోట మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, టాప్ విడ్త్ అనేది 600 mm ఇచ్చారు. ఇక్కడ కూడా 600 mm, ఇక్కడ కూడా 600 mm. సేమ్ ఇక్కడ కూడా మనం డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ టాప్లో చూసుకుంటుంటే, ఇక్కడ టాప్ వ్యూలో చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ పాయింట్ నుంచి బాటమ్ విడ్త్ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఆ పాయింట్ నుంచి ఇక్కడ 4 మీటర్స్ డ్రా చేసుకోండి. 4 మీటర్స్ నుంచి అగైన్ మళ్ళీ మీరు 800 mm పాయింట్ మార్క్ చేసుకుని ఆ పాయింట్ని లొకేట్ చేసుకుంటారు. సో ఆ పాయింట్ని లొకేట్ చేసుకున్న తర్వాత ఇవి రెండింటిని ఇలా జాయిన్ చేసేస్తాం. సో అప్పుడు మనకి స్ప్లే అనేది వచ్చేస్తుంది. సో ఇటు కూడా అలానే, ఇటు కూడా డ్రా చేయండి. ఇది ఇటు పక్క ఎంత మనకి, ఇది 5 మీటర్స్. అట్లానే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1250. సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి స్ప్లే అనేది వస్తుంది. ఓకే, సో ఇలాగ మనకి బోత్ సైడ్స్ కూడా మీరు ఇలాగ వింగ్ వాల్ యొక్క స్ప్లేని మీరు డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 600 mm రెండింటికి కూడా టాప్ విడ్త్ ఎంత ఉంది, 600 mm ఉంది. కాబట్టి ఇక్కడ 600 mmలో మనకి ఇలా కంటిన్యూ వచ్చేస్తుంది. 600 mmలోనే మనకి టాప్ వ్యూ కాబట్టి ఓన్లీ ఇదే కనిపిస్తుంది. కాబట్టి మీరు 600 mm డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ మనకి ప్రొజెక్టెడ్ లెంగ్త్, ఈ విడ్త్ 600 ఉండేలాగా మీరు డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, అయితే మరి ఇక్కడ ఎలా డ్రా చేయాలి అంటే నేను అదే నెక్స్ట్ చెప్తాను. ఓకే, సో వింగ్ వాల్స్ వేసిన తర్వాత మనం రిటర్న్ వాల్ వేయాలి. సో రిటర్న్ వాల్స్ వచ్చేసరికి మనకి అప్ స్ట్రీమ్ సైడ్ లెంగ్త్ 3.2 meters యాజ్ మెజర్డ్ ఆన్ ద అవుటర్ ఫేస్ ఆఫ్ ద వాల్స్. విడ్త్ అట్ బాటమ్ ఈస్ 900 mm, విడ్త్ అట్ టాప్ ఈస్ 600 mm. విత్ వాటర్ ఫేస్ వర్టికల్ అండ్ బ్యాటర్డ్ అండ్ ఎత్తన్ ఫేస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి అవుటర్ ఫేస్ నుంచి 3.2 meters ఉంది. కాబట్టి మనకి ఇదే కదా మనకి ఈ వింగ్ వాల్ ఎండ్ అయిన ప్లేస్. ఇక్కడ నుంచి మనకి బయటికి 3.2 meters అనేది మనకి ఉందన్నమాట. ఓకే, బాటమ్ విడ్త్ చూస్తే మనకి 900 mm ఉంది. సో విడ్త్ అనేది మనకి 900 mm డ్రా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ 900 mm. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ లైన్ని ఇలా కంటిన్యూ చేసి మనకి ఇంతకు ముందు ఏం చెప్పారు, మనకి ఇక్కడ మనకి 900 mm ఉండేలాగా ఇది రెడ్యూస్ అయిందని చెప్పారు. వింగ్ వాల్ అనేది మనకి 1800 విడ్త్, ఇక్కడ 1800 విడ్త్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 900 mm అయింది. సో మనకి ఇక్కడ 900 mm మార్క్ చేసేసుకుని, ఇక్కడ నుంచి 900 mm మార్క్ చేసుకుని రెండింటిని జాయిన్ చేస్తే మనకి వింగ్ వాల్ అలానే మనకి రిటర్న్ వాల్ కూడా రెండు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి 900 mm విడ్త్ అక్కడ ఉంచేలాగా ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకి ఇది ఫామ్ అయిపోతుంది. సో వింగ్ వాల్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 1800, ఇక్కడ విడ్త్ 900. సో ఇది కూడా 900 ఉంది. ఓకే, సో మనకి అప్ స్ట్రీమ్ సైడ్ వేసేసాము. డౌన్ స్ట్రీమ్ సైడ్ లెంగ్త్ ఎంత ఉంది, 3.2 meters. సో ఇక్కడ కూడా మనకి అవుటర్ ఫేస్ నుంచి మనకి బయటికి కనిపించేలాగా ఇక్కడ నుంచి 3.2 meters ఉంది. సో 3.2 meters మార్క్ చేసుకున్నాము. అట్లానే మనకి విడ్త్ అట్ బాటమ్ ఎంత ఉంది, 1.8 meters. సో ఇక్కడ మనకి 1.8 meters మార్క్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ సైడ్ వచ్చేసరికి మనకి రెండు వైపు మొత్తము విడ్త్ అనేది మనకి సేమ్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇక్కడైతే 900 mmకి రెడ్యూస్ అయింది, బట్ ఇక్కడ మాత్రము కంటిన్యూస్గా మనకి ఇదే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మనకి ఈ లైన్ని మనము ఇలా డ్రా చేసుకుంటాము. అట్లానే మనకి ఈ లైన్కి ప్యారలల్గా ఏదైతే మనం ఇక్కడ లైన్ గీసామో ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ కూడా మనము లైన్ డ్రా చేయాలి. ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో మనకి ఆ పాయింట్ని మనము ఫైనల్ చేసుకుంటాం అనమాట. సో ఇలాగ మనము ఈ రెండింటిని డ్రా చేస్తాం. సో వింగ్ వాల్ అండ్ రిటర్న్ వాల్ అనేది మనకి ఇలాగా డ్రా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది వింగ్ వాల్ అండ్ రిటర్న్ వాల్ మొత్తం షేప్ అనేది మనకు వచ్చేసింది. ఈ పార్ట్ అబట్మెంటే వింగ్ వాల్ అండ్ ఇది రిటర్న్ వాల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని చుట్టూ కూడా మనకి 300 mm ఆఫ్సెట్ ఉండేలాగా ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ మొత్తం ఓవరాల్గా మనకి ఆఫ్సెట్ 300 mm వచ్చేలాగా సీసీ బెడ్ అనేది డ్రా చేసేస్తాం. మొత్తం ఎక్కడైతే మనకి ఈ వింగ్ వాల్ అండ్ రిటర్న్ వాల్స్ మొత్తం వచ్చాయో అన్నీ కూడా వచ్చేటట్టుగా ఇలాగా మనం డ్రా చేస్తాం. ఓకే, లైక్ దిస్. ఓకే, సో ఇలా మనము ఆఫ్సెట్ 300 mm ఆఫ్సెట్, ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఏమని, మొత్తము వింగ్ వాల్కి అబట్మెంట్స్కి రిటర్న్ వాల్స్కి మొత్తం అన్నిటికీ కలిపి మనకి ఎలా అయితే మనకి వేయర్ వాల్కి ఉందో సేమ్ మనకి కంటిన్యూ అవుతుందని చెప్పారు. సో ఇదంతా కూడా మనకి సీసీ బెడ్ అనమాట. ఓకే, సో మనకి వ్యూ వచ్చేసింది కదా కంప్లీట్గా, మనకి బాటమ్ వ్యూ అంతా కూడా మనకి వచ్చేసింది. సో ఇదంతా కూడా సీసీ బెడ్ అవుతుంది.
ఇదంతా సీసీ బెడ్. సో అయితే ఇప్పుడు మనకి ఇదంతా బాటమ్ విడ్త్ వేసాం మనం. ఇది 1.8, ఇది 1.8, దిస్ ఈజ్ 1.8 డౌన్ స్ట్రీమ్ సైడ్ రిటర్న్ వాల్ విడ్త్, దిస్ ఈజ్ 0.9 అప్ స్ట్రీమ్ సైడ్ రిటర్న్ వాల్ విడ్త్. అయితే ఇప్పుడు మనకి ఎలా ఉంది, మనకి టాప్ విడ్త్ వచ్చేసరికి మనకి 600 mm ఉంది. అన్నిటికీ కూడా 600 mm టాప్ విడ్త్ ఉంది. సో మనకి దాన్ని వచ్చేసి మనం ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి 600 mm విడ్త్లో మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాము. అది కూడా మనకి డాటెడ్ లైన్, ఎందుకంటే మనకి ఇప్పుడు మనం బాటమ్ వ్యూ వేస్తున్నాము, ఇది టాప్లో ఉంది కాబట్టి మనకి ఇది డాటెడ్ లైన్లో చూపిస్తాం. సో ఇలా మనకి 600 mm విడ్త్ ఉండేలాగా అన్నీ కూడా మనకి వాటర్ ఫేస్ వర్టికల్ కాబట్టి అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్కే వస్తుంది, ఇటు పక్కకి, అంటే వాటర్ ఫేస్ వైపుకే మనకి 600 అనేది ఉంటుంది అనమాట. సో ఇలాగ మనం డ్రా చేసేస్తే ఈ 600 mm అనేది మనకి సెట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఎంత మిగిలింది, ఇది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1800, ఇది 600 అనమాట. ఓకే, సో మొత్తం అన్నీ కూడా మనకి సరిపోయాయి. ఇది కూడా 0.9 మొత్తం ఇక్కడ ఇచ్చిన డేటా అంతటికి మనం వర్కౌట్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి టాప్ వ్యూలో వచ్చేసరికి మనకి ఎలా కనిపిస్తుంది, మనకి సేమ్ ఇక్కడ ఏదైతే లైన్ ఉందో అదే లైన్లో మనకి ఇక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 3.2 meters మనం పెట్టేస్తాము. అట్లానే టాప్ విడ్త్ వచ్చేసి 600 mm ఉండేలాగా మనం దీన్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్ సైడ్ కూడా సేమ్ అలానే మనకి 600 mm విడ్త్ ఉండేలాగా మనం డ్రా చేస్తాం. మీరు ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ కూడా తీసుకోవచ్చు, సేమ్ లైన్లో వస్తాయి. సేమ్ లైన్లో మనకి 3.2 meters వచ్చేలాగా దీన్ని క్లోజ్ చేస్తాం అనమాట. సో ఇది అవుటర్ టు అవుటర్ విడ్త్ 3.2 meters ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏముందంటే మనకి ఇక్కడికి డౌన్ స్ట్రీమ్ సైడ్ మనకి యాప్రాన్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ హారిజంటల్ స్టోన్ ఇమాజినరీ యాప్రాన్ విత్ 300 mm సైజ్ బోర్డర్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద డౌన్ స్ట్రీమ్ సైడ్ ఓవర్ ద లెంగ్త్ ఆఫ్ ద వింగ్ వాల్. వింగ్ వాల్ ఎంత లెంగ్త్ ఉందో అక్కడ అంతా కూడా మనకి టాప్లోంచి చూస్తే మనకి ఇదంతా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి స్టోన్ యాప్రాన్ అనేది ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనం స్టోన్ యాప్రాన్ అనేది మనం చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కంటిన్యూషన్ మనకి ఇదంతా కూడా ఫిల్లింగ్ అనేది ఇదంతా కూడా మనకి 1.2 meters విడ్త్ ఆఫ్ ఇది ట్యాంక్ బండ్ ఉంది. ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ లెవెల్ వచ్చేసి +56.50 లెవెల్లో ఉంది. ఇదంతా కూడా 2:1 స్లోప్లో మనకి ఇదంతా కూడా బండ్ అనేది ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి బండ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మనకి హాఫ్ ప్లానెట్ బాటమ్ అండ్ హాఫ్ ప్లానెట్ టాప్ అనమాట. సో ఇక్కడ మనం ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. దిస్ ప్లే ఈజ్ 1:4 స్ప్లే, దిస్ ఈజ్ 1:5 స్ప్లే. ఓకే, ఈ ప్రొజెక్టెడ్ లెంగ్త్లు కూడా మెన్షన్ చేయొచ్చు. మొత్తం ఎవ్రీథింగ్ మీరు క్వశ్చన్లో ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద హాఫ్ ప్లానెట్ టాప్ అండ్ హాఫ్ ప్లానెట్ బాటమ్. ఓకే, సో దీని నుంచి మనం లాంగిట్యూడినల్ సెక్షన్ కూడా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం సెక్షన్ ఎక్కడ తీసుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఓన్లీ మనకి ఈ రిటర్న్ వాల్ వింగ్ వాల్ కనిపించేలాగా సెక్షన్ కట్ చేస్తే మనకి అది వేస్తాము. లేదు నాకు కట్ చేసినప్పుడు నేను ఓన్లీ వియర్ వాల్ని కట్ చేసి అబుట్మెంట్స్ మీద నుంచి కట్ చేస్తే మనకి ఒకలాగా మనం డ్రా చేయొచ్చు. సో మనం ఇచ్చిన సెక్షన్కి మనము లాంగిట్యూడినల్ సెక్షన్ అనేది మనం ఎలా అయినా సరే డ్రా చేయొచ్చు. ఓకే, సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Easy Vidya.